ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. ఈ ఉదయం నిజంగా బిలాయిలో 2 దినాలు, ఇది 3వ దినం. దేవుడు మహాకృప అద్భుతంగా జరిగిస్తున్నాడు. కాబట్టి మన జీవితాలను ప్రేమించే దేవుడు 5 to 6 మార్నింగ్ వర్షిప్లో మీరు పాలు పొందాలి. ఈవినింగ్ బిలాయి సభలు కూడా లైవ్ ఇస్తున్నాం, చూడండి. కుటుంబాలతో పాటు ఆత్మీయంగా ఎదగండి, వాక్యాన్ని పట్టుకోండి. శ్రమలు, కష్టాలు, నిందలు, గాయాల గురించి మాట్లాడకండి. అవన్నీ మీకు విడిపించడానికే యేసయ్య వాటిలో నుండి మనల్ని నడిపించేది. ఎందుకంటే వాటిపై జయం ఇవ్వడానికి, మనం తప్పించుకోవడానికి కాదు. ధైర్యంగా ఉండండి. ఇంకా మారు మనసు పొందిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఈరోజే నా రక్షణ దినం, రేపు నీది కాదు, యేసు సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయానికి యేసయ్యకిస్తే రక్షణ, పాపక్షమాపణ, విడుదల నీకు లభిస్తుంది. దేవుడిని ఆయన కృప చొప్పుని నడిపించబోతున్నాడు. కాబట్టి చాలామందికి దేవుని మాట ఎంత బలమైందండి. మార్నింగ్ లేవగానే మీరు ఎదురు చూస్తుండొచ్చు ఈ దినం దేవుని వాగ్దానం కోసం. అందరూ కూడా మీరు ఎంతమందికి షేర్ చేస్తున్నారు, ఎంతమంది మీ ఫ్రెండ్స్, బంధువులు ఈ వాగ్దానం వినాలని కోరుకుంటున్నారు, మీరు వింటూ అనేకులకి పంపించండి. చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. విడిపించబడడం అన్నిటిలో నుండి. నీకు కష్టాలు రావని బోధ చెయ్యం మేము, బాధలు ఉండవు. యేసయ్యను నమ్మితే అంత శాశ్వతమైన నీకేంటంటే పూలపాన్ అనం. కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ప్రభు వాగ్దానం ఏంటో తెలుసా? వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపిస్తాను. నీకున్న ప్రతి పోరాటం, ప్రతి సమస్య, ప్రతి బంధకం నుంచి అది తప్పించే దేవుడు, అంటే దాని నుండి విడిపించే దేవుడు. అంటే నువ్వు నడుస్తున్నావు వాటిలో, ఇంకెప్పుడు విడుదల అనుకుంటున్నావు, అన్నిటికీ విడుదల ఉంది. అందుకని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కదా. నీతిమంతునికి మనం ఎవరమండి? యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డలం, క్రీస్తుని బట్టి నీతిమంతులం ఆ రక్త బలియాగం ద్వారా. కాబట్టి నువ్వు నీతిమంతుడివి క్రీస్తు రక్త బలియాగం ద్వారా, కడగబడటం ద్వారా. నీకు అనేక ఆపదలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుంచి ఏమంటున్నాడు? నేను విడిపిస్తాను. కాబట్టి అనేక ఆపదలు నీ చుట్టూ ఉన్న నిన్ను విడిపించబోతున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో. ప్రతి ఆపద నుండి నేను నిన్ను విడిపించదని ఈరోజు వాగ్దానం. ప్రతి ఆపద నుంచి నేను నిన్ను విడిపించదని. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ సమస్యలను బట్టి కృంగిపోకండి, బాధలను బట్టి. వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకుని ప్రే చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులందరికీ పంపండి, వారు కూడా వినేటట్టుగా చేయండి. వాగ్దానం అనేకులకు రీచ్ అవ్వాలని మీరు మనసు పెట్టి ప్రే చేయండి. ప్రభా, నాకు ఇస్తున్న ఈ వాగ్దానం లక్షల మందికి వెళ్ళాలయ్యా, అనేకులు బాగుపడాలయ్యా, అనేకులకు అందాలి ఈ కార్యక్రమం అని మీరు కానీ మనసు పెడితే పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వాగ్దానం షేర్ చేయడం ద్వారా అందరూ వింటారు, దీవించబడతారు. మనం కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి విడుదల, సమస్యలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, అప్పుల భారం నుంచి విడుదల. నాయన, ఎవరెవరి గర్భఫలం లేదో దయచేయండి. ఎవరైతే రోగాలతో ఉన్నారు, యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత. అయ్యా, ఈ ఇతర దేశాలను మా ప్రియులు జాబ్ లేకుండా ఇబ్బందులు ఉంటే వారికి సహాయం చేసి అక్కడ ఉన్న వారిని రక్షించి ప్రొటెక్ట్ చేయండి. అంతేకాక ఇతర దేశానికి వెళ్ళని వీసాకు ట్రై చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు కష్ట భారంతో ఉన్నారు, విడిపించండి. కోర్టు కేసు కొట్టివేయబడాలి, భూసంబంధమైన బంధకాలు కొట్టివేయబడాలి. మా డబ్బు తీసుకొని ఇవ్వని వారికి మనశ్శాంతి లేకుండా మా డబ్బు ఇచ్చే వరకు వారిని ప్రేరేపించి అద్భుతం చేయండి. ఈ సేవలో మరొకసారి మా మినిస్ట్రీని కూడా మీరు బ్లెస్ చేయండి. మాకు విరోధమైనది కూడా బంధిస్తున్నాం యేసునామములో. దైవజనురాని వారి కుటుంబాన్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంతా నీ కృపాక్షేమం ఉండి దీవించబడాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. యవనరాళ్ళు జాషువా జనరేషన్ లేవాలి, ఎస్తేర్, దెబోరా సైన్యాలు లేవాలి ప్రభా. కాబట్టి క్రైస్తవులు ఐక్యతగా ఉండి పరిశుద్ధాత్మతో నింపబట్టుకు సాయం చేయండి. మా సంఘాలని, మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించి వర్ధల చేసి జరగబోతున్న సభలు మాతో పాటు మీరు ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జీవితాల్లో కార్యం జరగబోతుంది వాగ్దానం ద్వారా. కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు బిలాయ్ ఫైనల్ మీటింగ్ దేవుడు మహా గొప్పగా జరిగించి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. 1st, 2nd, 3rd అందరం ఫాస్టింగ్ ఉంటాం. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం సువార్త సభ, సాటర్డే ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. బెల్లంపల్లి ఉండి మన ప్రెమిసెస్లో ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, చక్కటి వర్తమానం. సాటర్డే ఈవినింగ్ అందరికీ వ్యక్తిగత ప్రేయర్. ఆదివారం 7 నుంచి 9 మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అంతేగా కల్వరి ప్రామిస్ రండి, హైత్ నగర్ దగ్గర కల్వరి ప్రామిస్ రండి. మీరు రండి. మార్నింగ్ 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 3 ఆరాధనలు ఉంటాయి. దేవుడు బలంగా మనం నడిపించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, డోన్ మీటింగ్స్ ఉంటున్నాయి.
నంద్యాల దగ్గర డోన్ అందరికీ తెలుసండి. కాబట్టి 5, 6, 7, 8 4 దినాలు అద్భుతమైన సభలు. ఆల్రెడీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు మీకు ఆ స్థలము ఆ ప్రాంతం మేము ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టాం, చూడండి, పాలు పొందండి. అంతేకాక 5, 6, 7, 8 డోన్ మీటింగ్స్, 9, 10, 11 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. బెల్లంపల్లికి 9, 10, 11 బెల్లంపల్లిలో ఎక్కడి నుంచి మీరు వచ్చిన అద్భుతమైనటువంటి వర్తమానం, ఆరాధన, వ్యక్తిగత ప్రేయర్స్, బలమైన కార్యాలు 9, 10, 11 ఫిబ్రవరిలో మీరు చూడొచ్చు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.